నా చిన్నప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే కుప్పలు వేసేవాళ్ళు, అవును. భూమి ఆరినాక అక్కడ కల్లాం చేసేవాళ్ళు, దాంతో పశువులతోనో ట్రాక్టర్లతోనో మనుషులతోనో నూర్పిడి చేయించేవాళ్ళు. ఆ పరిస్థితులు పోయి అప్పుడు పరిస్థితి వరి చేత్తో కోసేవాళ్ళు, చేత్తో కోసి పన 2 రోజులు పొలంలోనే ఆరబెట్టేవాళ్ళు. ఆ పన మోపులు గట్టి తీసుకొచ్చి కుప్పేసేవాళ్ళు. అది శక్తి ఉండే రైతు అయితే 6 నెలల తర్వాత కూడా కుప్ప నూర్చుకునేవాడు. శక్తి లేని వాళ్ళు 10 రోజుల్లో 20 రోజుల్లోనో నెల రోజుల్లో వాన్ లేని రోజు చూసి చేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కళ్ళం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడా కళ్ళం లేదు. ఆ కళ్ళం ఉన్నా కూడా పంట కోత చేసేది మిషన్ కాబట్టి పనగట్టడం కుప్పేయడం జరిగే పని కాదు. ఎండుగడ్డే లేదు ఈరోజు. ఎండుగడ్డి కూడా వీళ్ళకి పశువులకు గడ్డి లేని పరిస్థితి వచ్చేసింది. ఈ ప్రధానమైన సమస్య ఏంటంటే అమ్మాలంటే తేమ శాతం. ప్రభుత్వం లెక్క ప్రకారం 17% తేమ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే మేము కొనము అనేది లెక్క. ఇప్పుడు తేమ శాతం కోసినప్పుడు 22-23% ఉంటుంది తేమ. అవును. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 17% ఉండాలి. ఈ తేమ ఇప్పుడు అంతకుముందు అంటే కోసేవాళ్ళు పనుల మీద ఎండేయి, తర్వాత కుప్పలు వేసినప్పుడు మగ్గేయి, అప్పుడు తేమ శాతం తగ్గేది. ఇప్పుడు ఇమీడియట్గా రావాలి కాబట్టి మీకు హార్వెస్టర్లు వచ్చేసినాయి. హార్వెస్టర్లతో హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్టర్లతో పాటు డ్రైయర్లు ఉన్నాయి కదా. కనీసం ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వాలు ఈ డ్రైయర్ లాంటివి అయినా సరే ఇచ్చి మీరు కోసుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే నిన్న మొన్న చూస్తే వాతావరణ పరిస్థితి బాగాలేదు. నేను కనీసం ఒక 20 మంది రైతులతో మాట్లాడా. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, కింద పట్టాలు వేసుకోవాలి కల్లానికి, దానికి ఖర్చు పట్టాకి ఒక 50 రూపాయలు ఎంత అవుతుంది. ఒక 2 ఎకరాలు అంటే కనీసం ఒక 50 పట్టాలు తెచ్చుకోవాలి. మళ్ళీ ఒకవేళ వర్షం వస్తే దాని మీద కప్పుకోవటానికి. అంటే ఈ పోస్ట్ హార్వెస్ట్ ఏదైతే ఉందో హార్వెస్ట్ రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు అసలు దేశంలో ఎక్కడా లేదు, జీరో. ఎందుకంటే నాకు గుర్తు, ఒకరోజు హైదరాబాద్కి వస్తున్నా, దారిబారు రోడ్డు అమ్మటే రైతులు పాపం పొలాల్లోంచి ఒడ్లు తెచ్చుకుని రోడ్డు మీద వేసుకుని పట్టాలను కప్పుకోవటానికి కూడా అప్పుడు వర్షాలు వచ్చినాయి. దయనీయమైన పరిస్థితి కనిపించింది. దారిబారు మొత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు.